బియ్యానికి చుట్టూ తౌడు పొర అన్నది ఎలా సహజమో, ఏ మానవుడైనా సరే కర్మలన్నవి పుట్టుకతోనే తెచ్చుకొని ఉంటాడు. ఆ బియ్యానికి ఉన్నటువంటి ఆ తౌడు పొర పోవాలి అంటే దంచాలి. లేతే మిషన్‌లో ఎయ్యాలి. ఆ తౌడు పొట్టు పోతుందప్పుడు. అలాగే మానవుడు తెచ్చుకున్నటువంటి ఈ కర్మలు ఎలా పోతాయి అంటే ఆత్మ జ్ఞానం వల్ల పోతాయి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే ధ్యానం వల్ల వస్తుంది. ఎప్పుడైతే కర్మలన్నీ పోయినాయో అప్పుడు మానవుడు మాధవుడవుతాడు. చూడండి. మానవుడే వాడి చుట్టూ కర్మలనే పొట్టు ఆవరించి ఉండడం వల్ల మానవుడిగానే జీవిస్తున్నాడు. ఇయన్నీ ఎలా పోతాయంటే దంచితే తౌడు పొట్టు పోయినట్టు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ఈ కర్మలనే పొట్టు పోతుంది. అప్పుడు శాశ్వత దుఃఖ రాహిత్యంలో జీవిస్తాడు. శాశ్వత ఆనంద స్థితిని పొందుతాడు.